నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ టుడే ఈజ్ అ స్పెషల్ డే, నా బర్త్డే అండి. సో ఈరోజు నా బర్త్డేని నేను ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో అలా అనే కన్నా పిల్లలు జోషి ఎలా సెలబ్రేట్ చేశారో నా బర్త్డే ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా సర్ప్రైజెస్ అవి ఉన్నాయండి. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. సో వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఎన్నో బర్త్డే చెప్పమండి, ఎందుకంటే ఏజ్ రివీల్ చేయకూడదు అంటారు కదా. మాకైతే అలాంటి ఫార్మాలిటీస్ లేవు. సో 12 o'clockకి కేక్ కట్ చేయడం అనేది ఆనవాయితీ. మీలో చాలామందికి ఉండొచ్చు, మేము ముందైతే ఇంకా బీభత్సంగా ఉండేదండి. అవి వీడియోస్ కూడా ఉంటాయి, వీలైతే షేర్ చేస్తాము. ఎందుకంటే కేక్ కట్ చేస్తున్నాను మొత్తం ఊరిని లేపేసేవాళ్ళం అప్పుడులో అయితే. 12 గంటలకి అంటే ప్రయారిటీస్ మారుతున్నాయి, మెచ్యూరిటీ వస్తుంది, ఏమంటారు ఫన్ పార్ట్ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ పార్ట్ సైడ్ షిఫ్ట్ క్లియర్గా కనబడుతుంది. సో ఒరిజినల్ ఒక రకంగా చెప్పాలి అంటే మాకంటే ఎక్కువ ఎగ్జైటెడ్ వీళ్ళండి. గెంతేశారు, ఇప్పుడు పిచ్చెక్కిచ్చారు. ఏంటంటే ఏంటో వాళ్ళకి అది. సో ఈ రూమ్ లోకి రానివ్వలేదండి. మమ్మీ నువ్వు ఈ రూమ్ లోకి ఎంటర్ అవ్వకు, మేము ఏదో చేస్తున్నాం అని నేను అపరాజిత అలాగా మాట్లాడుకుంటూ మా పనిలో మేము ఉన్నాము. సో ఇలా స్టార్ట్ చేస్తున్నాం డేని. మేబీ నాకు తెలిసి ఈ వ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఈ రోజంతా ఏమేమి చేస్తాము. ఒకవేళ 2 parts కింద వస్తుందేమో. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇయర్ నీ బర్త్డే ఎక్కడైంది? ఇంట్లోనే అయిందా? నా బర్త్డేనే బయటలో అవుతున్నాయి. ఈసారి ఫారిన్ లో చేసుకోవాలి నెక్స్ట్ బర్త్డే, మంచి కంట్రీ. షనాద్ మలేషియాలో అయింది. చిన్ని చాక్లెట్ ఇచ్చాడండి నాకు గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్. దాంతో పాటు విన్ గ్యాడ్జెట్స్ ఎవ్రీడే అని వచ్చింది. ఇప్పుడు ఇది స్క్రాచ్ చేస్తాం. చిన్ని ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ రాలేదా? చిన్నిగాడు అయిపోయాడు ఇంకా. అబ్బా ఇంకో చాక్లెట్ అభి ఇచ్చాడు. అభి ఇవన్నీ వీళ్ళకేనండి, నేను చాక్లెట్ ఫ్రీక్ కాదు. నైట్ కేక్ కట్ చేసామండి. ఆ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో 2 cakes అయితే కట్ చేసాం. ఒకటేమో మమ్మీ ఆర్డర్ పెట్టింది, ఇంకోటేమో మా తమ్ముడు మా మరదలు ఆర్డర్ పెట్టారనమాట. అయితే ఇద్దరం కలిపి కేక్ కట్ చేసామండి. అంటే నేను మా మరదలు. నా బర్త్డే 8th, తన బర్త్డే 18th అనమాట. అయితే మా తమ్ముడు 18th ఉండట్లేదు, వాడు ఆఫీస్ పని మీద వెళ్ళిపోతున్నాడు అనమాట. సో వాడు ఉంటుండగానే తిని కూడా కేక్ కట్ చేస్తే సెలబ్రేషన్లో ఉంటారు కదా అని ఇద్దరం కలిపి కేక్ కట్ చేసాము. సో చక్కగా మేమందరం అలా ఎంజాయ్ చేసిన తర్వాత మా తమ్ముడు మా మరదలు కలిపి నాకేమో బర్త్డేకి డ్రెస్ అయితే ఇచ్చారనమాట. బ్యూటిఫుల్ డ్రెస్. అలాగే వాళ్ళ మదర్ అంటే ఐశ్వర్య వాళ్ళ మమ్మీ ఏమో నాకేమో ఒక హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో చక్కగా మేమైతే అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. మమ్మీ, అలాగే అమ్మమ్మ, ఐశ్వర్య, అలాగే మా తమ్ముడు చింటూ. సో వీళ్ళందరితో కూడా మేము చక్కగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. హ్యాపీ బర్త్డే టు మీ. సో ఇంటికి వచ్చేసరికి నాకు రిచి క్రిసి వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. రండ్రా చిన్ని, అలాగే అభి, షనా ఆధ్వర్యంలో అండి. చక్కగా ఇలా డెకరేట్ చేసి నాకైతే సర్ప్రైజ్ అనమాట. అప్పుడెంత పెద్దోళ్ళు అయిపోయారా అని అనిపిస్తుంది అసలు. చక్కగా ఇలా బెలూన్ డెకరేట్ చేసి మళ్ళీ కేక్ కటింగ్ సర్ప్రైజ్ అనమాట. నైట్ ఆల్రెడీ కేక్ కరెక్టే, నైట్ ఒక కేక్. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే చూసారు కదా అక్కడ 2 cakes కట్ చేసాం, ఇక్కడ ఇంకో కేక్ అనమాట. సో చాలా బాగుంది. అంటే ఏమంటారు, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ లాగా. బర్త్డే ఇస్ లైక్ బర్త్డే. ట్రూ. థ్యాంక్ యూ నానా, లవ్ యూ. చప్పట్లు. ఇప్పుడైతే టైం 4 అయిందండి, పడుకుని పోవాలి. రెస్ట్ లేదు, నిన్నటి నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతున్నాం అటు ఇటు. సో మార్నింగ్ ఒకరు చనిపోతే కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడికి ఇక్కడికి జర్నీ. ఇప్పుడు ఒక 2 hours అయితే పడుకుంటాము. ఈవినింగ్ వచ్చేసి మేము అందరం బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూడండి.
మార్నింగే లేచి మేము గులాబ్ జామున్ పరవన్నం ఇవన్నీ తయారు చేసామండి. తయారు చేసిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మమ్మీ, తమ్ముడు, మా మరదలు, అమ్మమ్మ, సో వీళ్ళందరితో మేము చక్కగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చేసాం. చక్కగా ఒక 1.5 hour పడుకున్నామండి, రెస్ట్ తీసుకున్నాము. సో మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 6:30 అలా అవుతుంది టైం. సో ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళిపోతున్నామండి. సో ప్రతిసారి అంటే వీళ్ళకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, మీరు మా వ్లాగ్స్లో చూస్తారు. అలాగే మా ట్రిప్స్లో కూడా వీళ్ళు మ్యాక్సిమం ఎక్కువ క్యారీ చేసేది డ్రాయింగ్ బుక్స్ అండి. చాలాసార్లు మీకు చూపించాను కూడా. అలాగే వీళ్ళు బర్త్డేస్ వచ్చినప్పుడు ఏదో గ్రీటింగ్ కార్డ్ కొనివ్వడం కాదు, కానీ ఒక 2 days ముందు నుంచి మాత్రం గ్రీటింగ్ కార్డులు తయారీ మొదలు పెడతారండి. దానికి ఒక రూమ్లో ఏసీ సెటప్, స్కెచ్లు, దానికి మళ్ళీ నేను కటింగ్లు ఇవి చేస్తే చక్కగా చేస్తారు, చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఆ 2 రోజులు మాత్రం తలుపులు వేసి మమ్మల్ని రానివ్వరు, ఇటు చూడొద్దు అంటారు. అంటే బాగుంటుంది అది. సో మళ్ళీ వీళ్ళిద్దరు గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేశారండి, ఇస్తారు. ముందు రిచి, క్రిస్సీ ముందు. వావ్, హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్స్ అండి. పింక్ హార్ట్. అంటే దీంట్లో మేము అస్సలు హెల్ప్ చేయమండి, ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్గా ఎలా చేశారో, వాళ్ళు ఎలా ఊహించుకుంటారో, వాళ్ళు ఎలా ఇద్దాం అనుకున్నారో అలాగే అన్నమాట. చూపించు. వావ్, ఓపెన్ చేయి, ఫ్రంట్ ఓపెన్ చేయి, ఫ్రంట్ ఓపెన్ చేయి. ఏముంది చదవ, ఏముంది? లవ్ యూ మామ్, యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్. వెరీ గుడ్, లవ్ యూ. లవ్ యూ. ఇంకోటి ఏంటంటే, మీకు దుబాయ్లో జోక్ గుర్తుందో లేదో, రిచ్ గాడు అడిగాడంట నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అని. అప్పుడు క్రిస్ గాడు అన్నాడంట డాడీ ఇష్టం అని అన్నాడంట. మీకు ఆ వీడియోలో ఉంటుంది అది. ఏరా అంటే మమ్మీ డాడీ గుండెల్లో ఉంది కాబట్టి డాడీని ఇష్టపడితే ఆటోమేటిక్గా మమ్మీని ఇష్టపడినట్టే అన్నాడంట. అలాగా హార్ట్ వేసాడండి. ఇలాంటివి వేస్తుంటాడండి. బాగుంది, వెరీ గుడ్, నైస్ కలర్. నువ్వు చెప్పాలి, నేను చెప్తున్నాను థ్యాంక్ యూ అని. నెక్స్ట్ రిచి. కవర్ చూపించు, ఫ్రంట్ బ్యాక్. బెస్ట్ మామ్ ఎవర్. ఓకే, వావ్, హ్యాపీ బర్త్డే మామ్. కేక్, టవర్ కేక్ చేసాడండి. మమ్మీ ఇక్కడికి ఎక్కాలి, ఇప్పుడు ఎక్కగలవా మమ్మీ? థ్యాంక్ యూ రా, ఏజ్ రాయలేదు. వెరీ గుడ్. అలాగే రిచి క్రిస్సీ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారండి. ఇంకోటి చెప్తాను, వీళ్ళకి డిబ్బీలు ఉంటాయి, ఆ డిబ్బీల్లో డబ్బులు దాచుకుంటారు. నేనే వీళ్ళిద్దరికి చాలా అప్పు ఉన్నానండి, వీళ్ళు డబ్బులు లాగేసుకుంటూ ఉంటాను ట్రిప్పులు వచ్చినప్పుడు. అంటే కొంచెం అడ్జస్ట్మెంట్లకి వీళ్ళకి ఇవ్వాలి, బాకీ ఉన్నాను అంటే మీరు టెక్నికల్గా పిల్లలకు బాకీ ఏంటని అనుకోకండి. వాళ్ళ డబ్బులు నేను తీసుకున్నాను అనమాట. ఆ డబ్బుల్లోంచి గిఫ్ట్ కొన్నారనమాట. సో ముందు క్రిస్సీ ఇస్తాడు. సర్ప్రైజా? నాకు అసలు తెలియదండి. సో ఇది గిఫ్ట్ ప్యాక్ ఎందుకు చేయలేదంటే, ఇది ఇప్పుడే ఇందాక ఆఫ్టర్నూన్ వచ్చిందండి. మరి నేను ఏదో అనుకున్నాను, ఆఫ్టర్నూన్ వచ్చింది. సో గిఫ్ట్ ప్యాక్ చేయడానికి అవ్వలేదు. సో అందుకని నేను కట్ చేస్తాను, నువ్వు ఓపెన్ చేద్దు. నేనే తీసుకున్నాను ఇది. అపరాజిత తీసుకుంది, కానీ ఇది వీళ్ళకి క్రికెట్కి సంబంధించింది ఏదో అని చెప్పారండి. వావ్ వావ్, ఇది కూడా వాడి సెలక్షన్. వాడే సెర్చ్ చేసుకున్నాడు అమెజాన్లో, వాడే చెప్పాడు ఆర్డర్ పెట్టమని. బాబోయ్, ఎన్ని ప్యాకింగ్స్ ఉన్నాయంటే. వావ్, క్రౌనా? వావ్, చాలా బాగుందండి. ఫ్రంట్కి చూపించు. ఇక్కడ ఏం రాసింది చూడండి, క్వీన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంట. ఈ క్రౌన్ చూడండి, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. గోల్డెన్ స్పూన్ కూడా అండి. అరే నన్ను ఈ స్పూన్ చాలా బాగుంది ఇది కూడా. బా, క్రౌన్ స్పూన్ చాలా చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. నానా థ్యాంక్ యూ సో మచ్ నానా. ఈ క్రౌన్ ఇలా బాగుందా చూడు. ఇక్కడ పెట్టి రిచ్ గిఫ్ట్ మీకు ముందు తెలుస్తుంది. ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయా? అన్ని లేవులే బుజ్జి. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము సరదాగా ఎంజాయ్ చేయడానికి. రండి, సిఎంఆర్ సెంటర్కి వెళ్తామండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే
వీళ్ళకి అన్ని సరదాగా ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళినా బోర్డు ఫీల్ అవుతారు. పదండి. సో ఫైనల్లీ వచ్చేసామండి. సో మా ఫేవరెట్ టీ స్పాట్ అనమాట, ఎస్విటి టీ కార్నర్, కరెక్ట్గా కాంప్లెక్స్ దగ్గర. ఎందుకో చాయ్ తాగాలనిపించింది. ఫస్ట్ హాల్ట్ ఇక్కడ ఇచ్చాము. ఫస్ట్ హాల్ట్ ఇచ్చాము కదా. ఇదే టీ కొంచెం బీచ్ రోడ్లో ఉంటే బాగుండేది. సో ఇక్కడ చాయ్ చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు అపరాజిత నేనైతే అసలు మిస్ కాము. మెయిన్ ఆలోచించేది పార్కింగ్ గురించేనండి. సో ఎందుకు రోడ్డు ఫ్రీగానే ఉంది, అందుకని కారు పెట్టేసి ఇదిగోండి ఇలా సాసర్లో వేసుకుని తాగుతున్నాము. తాగితే మొన్న హైదరాబాద్ దుబాయ్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో కూడా చాయ్ అంతే బాగుంది కదా, అద్భుతంగా ఉంది. పిల్లలకైతే ముందు వెళ్ళిపోదాం అన్నట్టు ఉంది. బట్ ఒరే మేము చాయ్ తాగి ఫ్రీ అవుతాం రా అని ఆగామన్నమాట. ఫైనల్లీ మేమైతే సిఎంఆర్ సెంట్రల్కి వచ్చామండి, మద్దలపాలెం. అంటే చాలా రోజులైందే మనం వచ్చి. అసలు అంటే మీకు చాలా వీడియోస్లో చెప్పాము, ట్రిప్స్కి వెళ్ళినప్పుడే మేము బయటికి ఇంకా తిరగడం ఆ టైంలోనే, అందుకనే మేము ఎంజాయ్ చేస్తాం ట్రిప్కి వచ్చినప్పుడు. మీలో చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు, ఏంటి ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చారు ప్లేసులు చూడకుండా ఉండిపోతున్నారని. ఎందుకంటే మిగతా టైం అంతా బిజీగానే ఉంటాము, మళ్ళీ చాలా రోజుల తర్వాత రావడం. సో ఈవెన్ వీళ్ళు కూడా ఎక్సైటెడ్ అండి, వీళ్ళ కోసమే ఈరోజు బయటకి అయితే ప్లాన్ చేసాం మేము. వెళ్దాం అని అన్నారు. సో క్రిసి మామూలుగా అయితే అపరాజిత మంచిగా వండేసుకుందాం ఇంట్లో అన్ని తెచ్చుకుందాం అన్నది, నాకు అదే ఇష్టము. బట్ పిల్లలు అన్నారు అలా బయటకు వెళ్దాము అని అన్నారు. రండి, క్రిసి గడు ఏదో కోరాడు, చూద్దాం రండి. క్రిసి కోరిక కోరకపోతే వింత. క్రిసి ఇది బంగీ జంప్ అంటారు ఏదో అంటారు, అంటే దీనికి అది అలా ఉంటుంది. ఎప్పటి నుంచో అన్నాడు, ఒకసారి ఎక్కిద్దామని వెళ్తే భయపడిపోయి వచ్చాడు వెనక్కి. ఇప్పుడు మొన్నటి నుంచి చెప్తున్నాడు నాకు అది చేస్తాను అని. వెళ్తున్నాడు, మరి చూద్దాం. ఈవెన్ యూ వాంట్ టు డూ. మీలో క్రిస్సీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. క్రిస్సీకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, రిచి ఫ్యాన్స్ కూడా కమెంట్ చేయండి. క్రిస్సీ గడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అది ఎక్స్ప్రెషన్ చూడండి. అనవసరంగా అన్నాను బాబు అన్నట్టు పెట్టాడు. బాగుందా? అలా వ్యూ ఎంజాయ్ చేయు. చాలాసార్లు మనము భయపడుతూ ఉంటాం కదండి, అదే మనం మన పిల్లలకి కూడా తెలియకుండానే వాళ్ళకి నేర్పించేస్తాము. కానీ వాడు ఫియర్ ఓవర్కమ్ చేశాడండి. సో అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో పిల్లలు దేనికైనా భయం పడితే ఏమంటారు, వాళ్ళు అందులోనే ఉండిపోకుండా దాని నుంచి బయటికి రావడానికి ఎలాగో పేరెంట్స్గా మనం నేర్పించాలి వాళ్ళకి. సో అది మనల్ని చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఎందుకు అరిచావు మరి? చాలా బాగుంది అన్నావు. మామూలుగా వీడైతే జిప్ లైన్ చేసేసాడండి, వాడు అక్కడే చేశాడు, మనాలిలో చేశాడు, అలాగే ఇంకెక్కడ ఇక్కడ అదే ఆ టెంపుల్ దగ్గర, హిడింబి టెంపుల్ దగ్గర సింగిల్ గా చేస్తాడు. మనాలి దగ్గర జోషి అండ్ రిచి ఇద్దరు కలిపి చేశారు అనమాట. క్రిసి అయితే చక్కగా బంగీ జంప్ చేస్తాడండి. సో అయిపోయింది, ఇంక లోపలికి వెళ్ళిపోతాం. ఈ బయట ఈ ఉక్క ఈ చెమట అంతా వన్స్ లోపలికి ఎంటర్ అవగానే ఇంకా కూల్గా ఎంజాయ్ చేయడమే. ఎప్పుడైనా బయటికి రావచ్చు, ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. రండి. ఈరోజు బ్యాచ్ అండి మొత్తం, రిచి క్రిసి ఫ్రెండ్స్. చిన్ని మీకు తెలుసు, చాలా వీడియోస్లో ఉంటాడు, అభి. సో మొత్తం అందరం కలిపి వచ్చాము. ఇంకా కారు పట్టలేదు, లేకపోతే ఇంకా బ్యాచ్ ఉంది. చూద్దాం రండి. రిచి ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాడు అన్నాను కదండి. ఏంటి అంటే క్రిసి గిఫ్ట్ ఇచ్చాడు, ఇందాక మీరు చూశారు. రిచి వచ్చేసి వాళ్ళ మమ్మీకి డ్రెస్ కొందామని అనుకున్నాడు, అందుకని మేము సీక్రెట్గా అపరాజిత అని మ్యాక్స్లో కదండి, వెనకాల మ్యాక్స్ ఉంది కదా,
తీసుకెళ్తున్నాము, డ్రెస్ కొని సర్ప్రైజ్ చేస్తాము. సో ఫైనల్లీ సెలెక్ట్ చేసామండి. చూపించి ఇదిగోండి ఈ 2 కాంబినేషన్. మీకు నెక్స్ట్ ట్రిప్లో అపరాజిత వేసుకుని కనబడుతుంది. నెక్స్ట్ ట్రిప్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది, చూడండి. ఫైనల్ ఇందాక చెప్పాను కదండి, రిచి మధ్యలో ఏడ్ చేశాడండి, నీ మమ్మీకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేదు అని. అంటే వాడికి ఏదో కొనాలని ఉంది. వాడు ఏమనుకున్నాడంటే నా దగ్గర డబ్బులు దాచుకుంటాను, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ దాచి ఇస్తాను అని. సో వాడే ఇప్పుడు డ్రెస్ కొని మమ్మీకి ఇచ్చాడు. ఈ డ్రెస్ నేను నెక్స్ట్ ట్రిప్ లో చెప్పాను ఆల్రెడీ, నెక్స్ట్ ట్రిప్ లో చూస్తారు అని. థ్యాంక్ యూ రిచి, లవ్ యూ. జరండి ఇప్పుడు పైకి వెళ్ళిపోదు. సో ఫైనల్లీ పైన ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసామండి. సో ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలన్నమాట. ఒక్కొక్కరు 1500 లోడ్ చేసామండి కార్డులో. చూద్దాము ఎవరెవరు ఏం అడుగుతారో ఏంటో. ముందే చెప్పాడు క్రిస్సీ రిచి పూరి అండ్ బిర్యానీ అని అన్నాడు. మరి ఏమో చూడాలి ఏం ఆర్డర్ ఇస్తామో ఏంటో అని. సో మొత్తం అన్నీ ఆర్డర్ చేసేసామండి. వాళ్ళు అన్నీ రెడీ చేస్తే తెచ్చేసుకుని తినడమే. అన్నీ రెడీ పెట్టుకున్న వాటర్ బాటిల్స్ చూడండి, ఇదిగో కోక్. షనా ఏమో పిజ్జా కోసం వెళ్ళాడు, నాకు పిజ్జా తినాలని అనిపించింది. సో షనా ఏమో పిజ్జా కోసం వెళ్ళాడు. చాలా ఖాళీగా ఉందండి సమ్మర్. అమ్మో అప్పుడేమో అయిపోతామేమో అనుకున్నాము, చాలా ఖాళీగా ఉంది. అంటే ఒకటి హాలిడేస్, రెండోది పెళ్ళిళ్ళ సీజన్ కదండి, ఎక్కడికక్కడ ముహూర్తాలు ఎక్కడికాళ్ళు వెళ్ళిపోయారు. ఈవెన్ ట్రాఫిక్ కదా. చూడండి అడు ఎలా మోసుకొస్తున్నాడు. పూరి రెడీ అయిందా? దోశ వచ్చింది కానీ చల్లగా వచ్చింది. జోషి మళ్ళీ అదిగోండి వెళ్ళాడు అనమాట అక్కడికి, మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి. 햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 모든 게 다 మెనూ అండి పెద్దదే ఉంది లిస్ట్. సో స్టార్టింగ్ విత్ జోషి ప్లెయిన్ దోశ అండి విత్ కొబ్బరి చట్నీ, సాంబార్ అండ్ అల్లం పచ్చడి. ఆ తర్వాత ఇటు వస్తే ఎగ్ చిల్లీ బిర్యానీ కదా. సో బాగుంది, చక్కగా గార్లిక్ అండ్ క్యాప్సికమ్ వేసి విత్ రైతా అండ్ షేర్వా. తర్వాత క్రిస్సీది, ఇదంతా డిఫరెంట్, మీకు ప్రతిసారి చెప్తాం కదా. ఏంటో చెప్పు, ఏంటది? చికెన్ వింగ్స్ అండి, బిగ్ గైస్ వింగ్స్ అండ్ మోర్ అంట. వాడు ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాడు. జోషికి మార్గరెటా పిజ్జా అన్నమాట, అండ్ గోంగూర చికెన్, అలాగే పూరి అన్నమాట, అండ్ క్యాష్యూ అండ్ పన్నీర్ బిర్యానీ అండి, డైట్ కోక్. సో ఇంకా విల్ డిగ్ ఇన్. నో వీడియో. ఫుడ్ అంతా బాగుందండి, కానీ పైన మ్యూజిక్ ఎంత ఇరిటేటింగ్గా ఉందో. ఏంటంటే ఊర్లో సంతల్లో పెడతారు కదా, అంత గోలగా ఉంది. ప్రశాంతంగా మేము మాట్లాడుకోవడానికి లేదు. పైనుంచి అలా తినేస్తుంది మ్యూజిక్. ఆ కంట్రోలర్ ఎవడెక్కడ ఉండడు, ఉంటే అడుగుదాం. మేము అడిగాం కూడా ఆల్రెడీ, పైనుంచి వస్తుందండి అంటున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా ఎవడైతే ఆపరేటర్ ఉంటాడో ఆడెక్కడో డౌన్లోడ్ చేసుకుని తెచ్చేసుకుంటాడు. చక్కగా ప్లెజెంట్ మ్యూజిక్ వస్తే చాలా బాగుంటుంది కదా. ఏమో సో మా ఇంట్లో అలాగే మేము ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు ట్రిప్పులు తప్పించి పిల్లలు వస్తారండి మాతో. ఎందుకంటే మనం వాళ్ళతో ఏమైనా ప్రశ్నలు అడిగి ఓకేనా సమాధానాలు వాళ్ళు చెప్పినప్పుడు ఎంత ఫన్ ఉంటుందంటే చాలా చాలా చాలా, అంటే వాళ్ళకి తెలిసి తెలియక సమాధానాలు చెప్తారు కదా, అవి మంచి ఫన్ ఉంటాయి. మొన్న ఈయన్ని అడిగాను, ఎవరిని, అభిని, ఏంటి అంటే అబ్దుల్ కలాం తెలుసురా అంటే పెద్ద పరిచయం లేదని అంటున్నాడు.
ఆడు స్కూల్లో చదువుకుంటున్నాడు, అబ్దుల్ కలాం అంటే ఎవరో తెలియదు. సో అందుకని మేము ఏం చేస్తామంటే పిల్లలతో తిరుగుతామండి. పెద్దోళ్ళతో తిరిగితే ముదురు మాటలు ఇవన్నీ సరదాగా తిరుగుతాము. అందుకని నా బర్త్డేకి మీరు వీడియో చూసుంటారు, పిల్ల గ్యాంగ్ మొత్తం 18 మెంబర్స్ వెళ్ళి తిన్నాం కదా. ఈ రోజు కూడా అనుకున్నామండి, కానీ మెయిన్ ఏంటంటే వెహికల్ ప్రాబ్లమ్. అంతమందిని వేసుకురావాలంటే వెహికల్ ప్రాబ్లమ్. చూడండి మా చేతులు అందరూ చూడండి, అభి చేయి కూడా చూడండి. అంటే పిల్లల్ని తిన్ని నీ చేయి చూపించు. ఏరా సో ఫస్ట్ టైం ఫుడ్ కరెక్ట్ గా ఆర్డర్ చేసామండి. మామూలుగా అయితే ఎక్కువ కంగారు పడిపోయి బోల్డ్ ఆర్డర్ చేస్తాం ప్రతిసారిని. అవేమో తినలేక, కుక్కలేక, పార్సిల్ తేలేక, వదిలేలేక. అటు ఏమో సిఎంఆర్ ఫుడ్ కోర్ట్ అండి, ఇటు పిజ్జా హట్, మెక్డానల్డ్స్, డామినోస్, బర్గర్ కింగ్. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, అక్కడంత గోల జాతరలా ఉంది. నిజంగాను బాగాలేదు, అక్కడ ప్రశాంతంగా ఉంది. ఇలా ఉండుంటే బాగుండేది, చక్కగా మేము మాట్లాడుతూ తినడానికి అయ్యేది. కానీ ఫుడ్ మాత్రం బాగుంది, టేస్టీగా, చక్కగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశారా? బాబోయ్ ఐస్ క్రీమ్ అయిపోద్ది అంట. సో ఇద్దరము మాట్లాడుకుంటున్నామండి. సో హౌ వి స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్ అని. అంటే అప్పట్లో ఒక బర్గర్ తినాలి అని అంటే ఎంత అవుతుంది, ఇద్దరికైతే ఎంత అని లెక్కలు వేసుకునే వాళ్ళమే, ఒకే డ్రింక్. సో అలా లెక్కలు అంటే అందరూ అలాగే స్టార్ట్ చేస్తారు. ఏమంటారు, తక్కువలో కొంచెంలో. సో లైఫ్ ఎలా ఉంటుందో ముందు తెలీదు, ఎన్ని హర్డిల్స్ వస్తాయో తెలీదు, ఎలాగే ఉంటుందని అనేది కూడా ఉంటుంది. కానీ మేము ఎప్పుడు కొంచెం హై థాట్స్ పెట్టుకునే వాళ్ళం అండి. రెగ్యులర్గా ఉండకూడదు, మనం చూసుకో, రెగ్యులర్గా ఉండకూడదు, ఎయిమ్ హై అంటారు కదా. సో ఇప్పుడే మాట్లాడుకుంటున్నామండి. అంటే వి స్టార్టెడ్ అంటే మేమిద్దరము, తర్వాత మాకిద్దరు, తర్వాత దేవుడు మనల్ని అంచెలంచెలుగా బ్లెస్ చేశాడు. సో ఇప్పుడు మాకు మట్టుకే కాదు కానీ ఆ హ్యాపీనెస్ లేకపోతే ఆ సక్సెస్ లేకపోతే ఇంకేదైనా అవనివ్వండి, మిగతా వాళ్ళతో కూడా అలాగే హ్యాపీగా ఈక్వల్గా షేర్ చేసుకునే అంతలా దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడు. అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ దేవుడు. బ్లెస్సింగ్ అనేది మన కోసం బతికితే కాదండి. చాలా మంది ఏంటి అంటే నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ఇల్లు, పక్కోడు ఏమైపోయినా పర్లేదు, పక్కోడి సంగతి నాకు అవసరం లేదు, అది కూడా సక్సెస్ కాదంటాను నేనైతే. నేను అంటాను అంత సెల్ఫిష్ గా ఉండేటప్పుడు ఆ బ్లెస్సింగ్స్ కూడా ఫ్రూట్ఫుల్ కావేమో. ఐ మీన్ ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సో సారీ, బట్ దానికోసం కాదు కదా మనం బ్లెస్ చేయబడింది. సో మనం వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా ఉండాలి అని. సో అదే మాట్లాడుకుంటున్నాం. గ్రాటిట్యూడ్ తో ఉంటామండి ప్రతిసారి. వి థ్యాంక్ ఎవ్రీ టైమ్ వి పుట్ గాడ్ ఇన్ ఫ్రంట్ అండ్ వి థ్యాంక్ హిమ్. ఏదైతే మేము ఈరోజు ఉన్నామో వితౌట్ హిమ్ వీఆర్ నథింగ్ అండి. అది మాత్రం ఎవ్రీ టైమ్ వీ డూ బిలీవ్ అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ అస్ మూవ్ ఫార్వర్డ్. ప్రస్తుతానికి ఐస్ క్రీమ్స్ దగ్గర లైన్ కాస్తారు చూడండి. సో అందరూ సాఫ్ట్ సర్వ్ తీసుకున్నారండి. వ్యాఫిల్ కోన్ లేదు, రిచ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మ్యాంగో ట్రై బాగుంది. సో మామూలుగా అయితే 11 అయినా సరే జనం ఉంటారు. మరి ఏంటో ఇది ఏమంటారు, మిరాకిల్లా ఉంది. మొత్తం క్లోజ్, అక్కడ కూడా ఎవ్వరు లేరు లోపల జనం. బయట అయితే ఇదంతా సందడిగా ఉంటుంది, వీటి మీద కూర్చుని తింటూ ఉంటారు. లైట్స్ కూడా ఆఫ్ చేస్తారు, అన్నీ క్లోజ్ చేస్తారు. మేబీ ముహూర్తాలు చాలా ఉన్నాయండి, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయారు అందరూ. సో మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇది నా 5th కేక్ అండి. నిన్న 4 కేక్స్ కట్ చేశాను. అయితే ఐశ్వర్య వాళ్ళ మమ్మీ ఏమో హోమ్ మేడ్ కేక్, మీకు ప్రతిసారి వీడియోలో చెప్తాను కదా, హోమ్ మేడ్ కేక్ అయితే కంపల్సరీగా కట్ చేస్తాను అనేసి. సో ఐశ్వర్య వాళ్ళ మమ్మీ అయితే ప్రిపేర్ చేశారు అనమాట. సో ఈరోజు వచ్చాను మళ్ళీ నైట్.
అందరం చక్కగా డిన్నర్ చేసిన మళ్ళీ కేక్ కట్ చేస్తున్నాం అన్నట్టు. 5th కేక్ ఈ ఇయర్ అయితే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఫైనల్లీ నా బర్త్డే అయితే చక్కగా నేను సెలబ్రేట్ చేసుకున్నానండి. అంటే ఏమీ వద్దు ఏమీ ప్లాన్ చేయదని ముందే చెప్పాను అనమాట. సో చెప్తూ ఉంటాం కదా ప్రతిసారి ప్రయారిటీస్ మారుతాయని, ఇక్కడ ఖర్చు పెట్టేది ట్రిపుల్కి యూజ్ చేద్దాము అని. బట్ ఎక్కడ ఎవరు క్షమించలేదండి. ఇటు జోషి కానీ, అటు పిల్లలు కానీ, అటు మమ్మీ, మా తమ్ముడు, మా మరదలు ఎవ్వరు అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటారనమాట, నాకేం ప్లాన్ చేయకపోయినా నా బర్త్డే బాగా అయిపోతుంది, మా తమ్ముడికి ఎంత ప్లాన్ చేస్తున్నా పాపం అడిగే కలిసి రాదు అవ్వదు సెలబ్రేషన్ అని. బట్ అలాగే ఈరోజు 4 కేక్స్ కదా, 4 కేక్స్ కట్ చేశాను. అలాగే చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను. అన్నట్లుగా నా ఫేవరెట్ ఏంటి అని అంటే రిచి క్రిసి వాళ్ళు నాకు గిఫ్ట్స్ ఇవ్వడం అండి. అంటే వాళ్ళు ఏదో నామకే వాజ్ ఇచ్చేమని కాకుండా మమ్మీకి నచ్చింది ఇవ్వాలి, ఏడ్చేసాడు లిటరల్లీ, మమ్మీకి ఇవ్వాలి అంటే. క్రిసి నాకు కప్ గిఫ్ట్ ఇచ్చాడు కదా, అది చాలా అంటే చాలా బాగుంది, ద క్వీన్ ఆఫ్ ది హౌస్. అది ఎంత బాగుందంటే, అంటే వాడికి క్వీన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే వాడు ఎంత థాట్ఫుల్ గా ఉన్నాడో చూడండి. అసలు నాకు చాలా నచ్చింది. వీడు చూసి ఏడ్చేసి నేను నీకు అలాంటి గిఫ్ట్ ఇవ్వలేకపోయాను అని మళ్ళీ జోషితో వచ్చి మాట్లాడి అయితేనండి గంటకి లవ్ యూ చెప్తాడు మాకు. లవ్ యూ అమ్మా, లవ్ యూ డాడీ అని చెప్తాడు. ఎందుకంటే వాడు హ్యాపీ ఫీల్ అయినప్పుడు అలా వాడు ఎక్స్ప్రెస్ చేస్తాడు. నేను అబద్ధం చెప్పట్లేదు మీకు, రియాలిటీ అది. వాడు ఇప్పుడు ఫుడ్ తింటున్నాడు కదా, ఆ ఫుడ్ నచ్చింది వాడికి. సో లవ్ యూ అమ్మా. క్రిసి చెప్పలే అలాగా, అదిగోండి నవ్వుతున్నాడు, అన్ని తినేస్తాడు. రిచి చెప్తాడు అంటే ఆడికి లవ్ లేదని కాదు, ఎక్స్ప్రెస్ చేస్తాడు. అయితే చాలా బాధపడ్డాడంట. మళ్ళీ జోషి ఏడ్చేసాడు. జోషి రిచి మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఇక్కడికి రాగానే మొత్తం అవునా, ఓకే, నాకు తెలియకుండా. అయితే ఎందుకు ది బెస్ట్ అన్నాను అని అంటే, మేము వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసి వాళ్ళ బర్త్డేస్కి గిఫ్ట్స్ కొనే స్టేజ్ నుంచి వాళ్ళు మాకు కొనే స్టేజ్కి అంటే ఎంత తొందరగా పిల్లలు ఎదిగిపోతున్నారా అని అనిపించింది. అండ్ హౌ థాట్ఫుల్ దే ఆర్ అని కూడా నాకు అనిపించిందండి. చాలా మంది ఆ ఏజ్లో ఆడుతూ పాడుతూ ఏదో కేక్ కట్ చేసాం, ఏదో వెళ్ళిపోయాం అని అనుకోకుండా చక్కగా వాళ్ళు అలా సెలబ్రేట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. దే రియలీ మేడ్ మై డే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై బర్త్డే సో మెమరబుల్. అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అంత మంచి ఫ్యామిలీ, సో చక్కగా మేమందరం అలా సెలబ్రేట్ చేయడానికి ఎవ్రీ వన్స్ ప్రేయర్స్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ చేశారు, కామెంట్స్ చేశారు. ఈ వీడియో లేట్ గా పోస్ట్ అవుతుందిలేండి, బట్ కనెక్ట్ చేసుకోండి, ఎందుకంటే దుబాయ్ సిరీస్ అవుతుంది కదా. అవునవునవును. సో అందరూ చక్కగా విష్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నానండి. నచ్చితే నచ్చితే ఏంటంటే చెప్పరా, నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మా క్రిస్సీకి కిస్సెస్ ఇవ్వండి, మరి రిచికి హగ్స్ ఇవ్వండి. బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, టేక్ కేర్. టిల్ దెన్